హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 11వ అధ్యాయంలో ఉన్నాము. 21 శ్లోకాన్ని ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. 22వ శ్లోకం నుంచి మనము ఈరోజు చూడబోతున్నాము. అయితే సుమారుగా ఒక వారం 10 రోజుల నుంచి మనం క్లాస్ చెప్పుకోవట్లేదు కాబట్టి ఈ అధ్యాయం ఏంటి, ఈ అధ్యాయంలో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, ఇంకా మనం ఏం చెప్పుకోబోతున్నాము ఈ అధ్యాయంలో అనేటువంటి విషయాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకొని 22వ శ్లోకం నుంచి ఈరోజు మనము చదువుదాం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి బద్ధ ముక్త జీవుల యొక్క లక్షణాలు. ఎవరు బద్ధజీవులు, ఎవరు ముక్త జీవులు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయం వివరిస్తుంది. ఇది ఉద్ధవ గీతలో భాగం. ఉద్ధవ గీతలో భాగమైనప్పుడు ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు ఉద్ధవుడికి. ఎవరు నిత్య బద్ధులు, ఎవరు నిత్య ముక్తులు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయాన్ని చెప్తున్నారు. నిజానికి ఈ జీవుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ముక్తుడే, బద్ధుడు కాదు. కానీ ఆ జీవుడు ఈ గుణాల యొక్క సంపర్కంలోకి రావడం వలన, గుణాల యొక్క ప్రభావంలో ఉండడం వలన బద్ధజీవుడిగా మారిపోతున్నాడు. నిజానికి జీవుడికి ఉన్నటువంటి లక్షణాలు భౌతికమైనటువంటి లక్షణాలు కాదు. భౌతిక గుణాల ప్రభావంలోకి రావడం వలన ఆ జీవుడు కాస్త భౌతికంగా మనకు కనిపిస్తున్నాడు. ఏ విధంగా అయితే మనము ఒక మురికి నీళ్లలో స్వచ్ఛమైన నీళ్లు పోస్తే ఏమవుతాయి? మురికి నీళ్లుగానే కనిపిస్తాయి మనకి. ఓకే, అలా ఈ భౌతికమైనటువంటి మాయ ప్రభావంలోకి జీవుడు రావడం వలన, ఆ ప్రభావానికి గురి అవ్వడం వలన తను బద్ధుడుగా మారిపోతున్నాడు. ఈ మాయని సృష్టించింది, ఈ భౌతిక సృష్టిని సృష్టించింది భగవాన్. ఈ భగవానుడు కూడా ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నారు. ఏ విధంగా అయితే జీవుడు వస్తున్నారో అదే విధంగా. కానీ జీవుడి మీద గుణాల యొక్క ప్రభావం ఉన్న విధంగా భగవంతుడి మీద గుణాల యొక్క ప్రభావం ఉండడం లేదు. అందుకని భగవంతుడు ఎప్పుడూ కూడా బద్ధుడు కావడం లేదు. భగవంతుడు అనేక అవతారాలు తీసుకుని వస్తున్నారు. పరమాత్మగా కూడా విస్తరిస్తున్నారు. గుణావతారాలు, లీలావతారాలు, పురుషావతారాలు, ఎన్ని అవతారాలు తీసుకుని వచ్చినప్పటికీ ఈ భౌతిక విషయంలో భగవంతుడు బద్ధుడు కావడం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు అంటే, ఏ మాయ యొక్క ప్రభావంలో ఉంటే బద్ధులమవుతామో ఆ మాయే భగవంతుడి యొక్క నియంత్రణలో ఉంది కాబట్టి భగవంతుడిని మనం ఎప్పుడు బద్ధజీవుడిగా భావించకూడదు. మరి ఆ భౌతిక మాయ ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. ఏ విధంగా అయితే స్వప్నము అనేటువంటిది మన యొక్క కల్పనగా ఉంటుందో అదే విధంగా ఈ భౌతిక విశ్వంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా, ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా, మోహము, శోకము, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క మాయ ప్రభావంలో ఉన్నటువంటివి మాత్రమే. మాయ యొక్క సృష్టి అది. కాబట్టి ఏదైతే భౌతిక అస్తిత్వం ఉందో అది ఒక స్వప్నం లాంటిది. స్వప్నం ఎలా అయితే అది నిజం కాదో అలానే ఈ భౌతిక అస్తిత్వానికి కూడా నిజం లేదు అని చెప్తున్నారు. ఈ మాయ మన మీద ఎలా ప్రభావం చేస్తుంది అని అంటే, మాయకి 2 రకాల శక్తులు ఉన్నాయి. విద్యాశక్తి, అవిద్యాశక్తి. ఈ రెండు కూడా భగవంతుడి యొక్క విస్తారాలే. భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు. మాయ అంటేనే భగవంతుడి యొక్క శక్తి, భౌతికమైనటువంటి మాయ. ఈ మాయ 2 రకాలుగా ప్రభావం చూపిస్తుంది మన మీద. విద్యాశక్తి, అవిద్యాశక్తి. అవిద్యాశక్తిలో ఉన్నటువంటి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి బద్ధజీవుడు అవుతుంటే, విద్యాశక్తి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తుడవుతాడు. అంటే బద్ధ జీవన స్థితిలోకి వెళ్ళడం. విద్యాశక్తి మనల్ని
మనం ఎవరం, మనకి భగవంతుడితో ఉన్న సంబంధం ఏమిటి అనేటువంటిది తెలిసేలా చేస్తుంది. కొంతమంది అనుకోవచ్చు మరి విద్యాశక్తి అంటే భౌతికమైనటువంటి విద్య అని. నిజానికి ఇక్కడ విద్య మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి అవసరమైనటువంటి విద్య. కృష్ణుడు యొక్క జీవుడి యొక్క బంధాన్ని తెలియచేసేటువంటిది విద్య. మన యొక్క నిజస్థితిని తెలియచేసేటువంటి విద్య. ఇలాంటి విద్యాశక్తి మనల్ని ముక్తులుగా మారుస్తుంది, నిత్య ముక్తులుగా మారుస్తుంది. అవిద్యాశక్తి మనల్ని నిత్య బద్ధుడుగా మారుస్తుంది. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారు ఇందులో అనంటే, అవిద్య కారణంగా బంధాల్లో చిక్కుబడుతున్నారు, విద్య కారణంగా ముక్తులవుతున్నారు అని చెప్పడంతో పాటు ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ఈ శరీరం ద్వారా లభించేటువంటి సుఖ దుఃఖాలు ఎలా అయితే ఉన్నాయో అలానే ఈ భౌతిక విశ్వంలో కూడా, ఈ భౌతిక శరీరంలో భగవంతుడు కూడా ఉన్నారు జీవుడితో పాటు పరమాత్మ రూపంలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సుఖ దుఃఖాలు ఎలా ఉన్నాయో జీవుడు పరమాత్మ కూడా అలానే ఈ శరీరంలో ఉన్నారు. ఒకవేళ గనక పరమాత్మ లేరనుకోండి శరీరంలో, కేవలం దుఃఖాలే ఉంటాయి. పరమాత్మ కూడా ఉండడం కారణంగా అప్పుడప్పుడు మనము సుఖాలను కూడా అనుభవిస్తున్నాం. ఏ విధంగా అయితే ఒక వృక్షం మీద రెండు పక్షులు గూడు కట్టుకొని ఇద్దరు మిత్రులు నివసిస్తూ ఉంటుంటే, ఒక పక్షి ఫలాలని ఆరగిస్తూ ఉంటే ఇంకొక పక్షి ఫలాలని ఆరగించకుండా ఉంది. ఆ ఫలాల్ని ఆరగించేటువంటి పక్షి తన యొక్క నిజస్థితిని మర్చిపోయి ఉంటే, ఫలాలని ఆరగించకుండా ఉన్నటువంటి పక్షి తన నిజస్థితిలోనే ఉండింది. ఆ రెండు పక్షులే, ఒకటి జీవుడు, ఇంకొకటి పరమాత్మ. ఈ పరమాత్మ కూడా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి బద్ధుడు ఎందుకు కావట్లేదు అని అంటే, తను ఫలాలని ఆరగించాలి అని అనుకోవట్లేదు కాబట్టి, భౌతిక ఫలాలను ఆరగించాలి అని అనుకోవట్లేదు కాబట్టి. కాబట్టి జీవుడు నిత్యం బద్ధుడు, పరమాత్మ నిత్య ముక్తుడు. జీవుడికి పరమాత్ముడికి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. సో ఈ విధంగా మనం నిత్య ముక్తుడు ఎవరు అంటే పరమాత్మ అని చెప్పవచ్చు. నిత్య బద్ధుడు ఎవరు అని అంటే జీవుడు అని చెప్పవచ్చు. అయితే ఈ నిత్య బద్ధుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నిత్య ముక్తుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా భగవంతుడు ఉద్ధవుడికి వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ దేహంలో ఉండి కూడా నేను భగవంతుడి యొక్క అంశని, నేను ఆత్మానుభూతి కోసం ఈ దేహానికి వచ్చాను, ఆత్మస్థితిలో నెలకొనాలి అని అనుకుంటాడో, ఈ శరీరం కేవలం స్వప్నంలోని శరీరం లాంటిది, ఈ శరీరం శాశ్వతం కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముక్త జీవులు. అలా కాకుండా అవిద్యాశక్తిలో ఉన్నటువంటి జీవుడు ఈ శరీరంతోటే తాదాత్మ్యం చెంది, ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మలే నావి, ఈ కర్మలకన్నిటికీ కూడా నేనే కారణము అనుకునేటువంటి వ్యక్తి నిరంతరం జన్మామృత్యువుల్లో అనేక శరీరాలను తీసుకుంటూ ఈ భౌతిక విశ్వంలోనే బద్ధుడుగా ఉండిపోతున్నారు. అలాంటి జీవులని మూర్ఖులు అని అంటున్నారు. భగవంతుడు వాళ్ళని మూర్ఖుడు మాత్రమే ఇలా తన యొక్క నిజస్థితిని తెలుసుకోకుండా స్వప్నం లాంటి ఒక భౌతికమైనటువంటి శరీరాన్ని శాశ్వతం అని అనుకుంటూ ఆ శరీరానికి సంబంధించినటువంటి కర్మలలోనే నిత్యం నియుక్తమయ్యి ఆత్మ జ్ఞానానికి రాలేకపోవడాన్ని మూర్ఖత్వంగా చెప్తున్నారు. విద్వాంసుడైనటువంటి వ్యక్తి ఇలాంటి విషయ వాంఛలకి దూరంగా ఉంటాడు. ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది లేకుండా పరమాత్మ ఏ విధంగా అయితే ఫలాలని ఆరగించకుండా, ఫలాలని ఆరగించేటువంటి పక్షిని చూస్తూ సాక్షిగా నియంత్రకుడుగా ఎలా అయితే ఉండిపోతున్నారో అలా ఉండేటువంటి స్థితికి జీవుడు ఎప్పుడైతే వస్తాడో
అలాంటి వాడు విద్వాంసుడు, నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. దేహ కర్మలని నేను చేస్తున్నటువంటి కర్మలు అని అనుకోడు. ఈ దేహ కర్మలన్నీ కూడా ఈ ఇంద్రియాల యొక్క కారణంగా, ఈ ఇంద్రియార్థాల యొక్క సంపర్కంలో ఉండడం వలన జరుగుతున్నాయి అని భావించి, ఈ ఇంద్రియాలు కానీ, ఈ భౌతిక దేహం కానీ శాశ్వతం కాదు, నేను మాత్రం శాశ్వతం అని తెలుసుకునేటువంటి వ్యక్తి పండితుడు, విద్వాంసుడు. అలాంటి వ్యక్తి ముక్త జీవుడు అవుతారు. అలాంటి వ్యక్తి ముక్త జీవుడు అవుతారు. మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా ముక్త జీవుడికి, బద్ధ జీవుడికి లక్షణాలను చెప్పుకుంటున్నాం. కానీ బద్ధ జీవుడు ఏం చేస్తాడు? భౌతిక స్థితిలోనే ఉంటాడు. ఇలాంటి రియలైజేషన్కి రారు. నేను ఈ శరీరం కాదు, నేను శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు అనేటువంటి ఒక అవగాహనకి రానటువంటి వ్యక్తి జీవుడు బద్ధ జీవుడుగా ఉండిపోతాడు. నిజానికి ఈ బద్ధ జీవుడైనటువంటి వ్యక్తి పొందుతున్నటువంటి జీవితం కానీ, తను పొందుతున్నటువంటి సుఖాలు కానీ, తను పొందుతున్నటువంటి కష్టాలు కానీ, ఇవన్నిటికీ కూడా కారణం తన పూర్వకర్మల కారణం. ఏ విధంగా అయితే తన పూర్వకర్మల కారణంగా ప్రస్తుత జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నటువంటి సుఖాలైనా, సంతోషాలైనా, దుఃఖాలైనా వస్తున్నాయో, అదే విధంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి కర్మల కారణంగా భవిష్యత్తు జీవితం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా బద్ధ జీవుడు భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావంలోనే చేస్తూ ఉన్నాడు. భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం లేకపోతే జీవుడికి కర్మలు లేవు. జీవుడికి కర్మలు లేవు. పైగా గుణాల ప్రభావంలో చేస్తున్నటువంటి కర్మలకి నేనే కర్త అని అనుకునేటువంటి భావనలో ఒక మూర్ఖుడైనటువంటి అవిద్యా శక్తి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక అజ్ఞాని భావిస్తూ ఉంటాడు. కానీ దానికి భిన్నంగా అవే ఇంద్రియాలను పొందినటువంటి, అలాంటి కర్మలనే చేయగలిగినటువంటి వ్యక్తులు ఆ ఇంద్రియాల ద్వారా తాము పొందుతున్నటువంటి సుఖానికి, వాళ్ళు ఉన్నటువంటి శరీరం ద్వారా కలిగినటువంటి బంధాలకి అన్నిటి నుంచి కూడా వైరాగ్య స్థితిలో ఉంటారు. వైరాగ్య స్థితిలో ఉంటారు. అంటే ముక్త జీవులు, బద్ధ జీవులు చూడడానికి ఒకలాగానే ఉన్నప్పటికీ, బద్ధ జీవులు ఈ భౌతిక శరీరంతో తమ చేస్తున్నటువంటి కర్మలకి తామే కారణం అని అనుకుంటూ ఉంటే, ముక్త జీవులు తమ శరీరానికి సంబంధించిన ప్రతిదీ కూడా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంద్రియాలు ఉంటాయి, వాళ్ళకి ఇంద్రియార్థాలు దొరుకుతాయి. కానీ డిటాచ్డ్గా ఉంటారు వాటితో. అలాంటి స్థితిలో నెలకొన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కార్యాల వల్ల వాళ్ళకి కర్మబంధనము అనేటువంటిది ఏర్పడదు. కర్మబంధనం అనేటువంటిది ఏర్పడదు. ఒక అజ్ఞానిలా కర్మలలో నెలకొనరు. ఎందుకంటే వాళ్ళ శరీరం ద్వారా, అంటే దీని అర్థం ముక్త జీవులు కర్మలు చేయరు అని కాదు. ఆ కర్మల మీద అటాచ్మెంట్ ఉండదు, ఆ కర్మ ఫలాల మీద కూడా అటాచ్మెంట్ ఉండదు. ఎలా అయితే ఆకాశం సర్వం వ్యాపించి ఉన్నప్పటికీ ఆకాశం దేనితోనూ కలియకుండా ఎలా అయితే ఉంటుందో అలా, జలాశయాలలో ప్రతిబింబించేటువంటి సూర్యుడు ఆ జలాశయాలతోటి అటాచ్మెంట్ లేకుండా ఎలా అయితే ఉంటాడో అలా, సర్వత్రా వీచేటువంటి గాలి సుగంధాన్ని కూడా మోసుకొని పోతూ ఉంది. కానీ వీస్తూ ఉన్నటువంటి గాలి ఒక చోటకి రాగానే అక్కడ సుగంధం ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఆగిపోతుందా? తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అరే ఇక్కడ దుర్గంధం ఉంది, ఇక్కడ నేను ఉండకూడదని పారిపోవడం, అరే ఇక్కడ సుగంధం ఉంది, ఇక్కడి నుంచి నేను వెళ్ళకూడదు అని అక్కడే ఆగిపోవడం. ఎలా అయితే వీచే గాలి చేయదో ఆ విధంగా ఒక ముక్త జీవుడు తన జీవితంలో పొందుతున్నటువంటి ప్రతి సుఖానికి అటాచ్ అయిపోరు. వైరాగ్య స్థితిలో వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం పట్ల విరక్తుడై ఉంటాడు.
స్వప్నం నుంచి మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే స్వప్నంలో చూసింది నిజం కాదు అని తెలుసుకొని ఉంటాడో ఆ విధంగా ఉంటాడు. కానీ బద్ధజీవుడు స్వప్నంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉంటారు. స్వప్నంలో చూస్తున్నది నిజము అని ఎలా అయితే అనుకుంటారో ఆ విధంగా తనకి కలిగినటువంటి భౌతిక జీవన స్థితి నిజము అని అనుకుని ఆ విధంగా ఉంటారు. కాబట్టి బద్ధజీవుడు అజ్ఞాని, ముక్తజీవుడు జ్ఞాని. బద్ధజీవుడు స్వప్నంలో ఉన్నటువంటి వ్యక్తితో సమానం. ముక్తజీవుడు స్వప్నాన్నించి మేల్కొనినటువంటి వ్యక్తితో సమానం. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైవిధ్యం. స్థూల సూక్ష్మ దేహాలకి భిన్నంగా ఉన్నాను అని భావించేటువంటి వ్యక్తి ముక్తజీవి. అలాంటి వ్యక్తి తను ఉన్నటువంటి దేహంలో కూడా తాను బద్ధుడు కాడు. కానీ స్థూల సూక్ష్మ దేహాలకి భిన్నం కాదు నేను అనుకునేటువంటి వ్యక్తి బద్ధజీవుడు. అంటే ఈ శరీరము నేనే, ఈ మనసు నేనే, ఈ బుద్ధి నేనే, ఈ అహంకారము నేనే, ఇలా అనుకునేటువంటి వ్యక్తి బద్ధజీవుడు. ఒక్కొక్కసారి ఈ భౌతిక జీవనం వలన కలిగేటువంటి సుఖ దుఃఖాలకి ప్రభావితుడు కాకుండా ఉండేటువంటి వ్యక్తి ముక్త జీవుడు. అందరికీ కూడా సుఖము దుఃఖము అనేటువంటివి వస్తూనే ఉంటాయి. కానీ కొంతమంది సుఖ దుఃఖాలకి ప్రభావితులు అవుతారు, కొంతమంది సుఖ దుఃఖాలకి ప్రభావితులు కారు. సుఖం వచ్చినా అలానే ఉంటారు, దుఃఖం వచ్చినా అలానే ఉంటారు. అంటే సుఖం వస్తే సంతోషపడకూడదా అని ఎవరైనా అనొచ్చు, సంతోషపడచ్చు. కానీ అది సెలబ్రేషన్ చేసుకునే అంతగా కాదు. అంటే ఒక వ్యక్తి ఆనందాన్ని తట్టుకోలేనంతగా ప్రదర్శించడం, లేదా దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోలేనంతగా ప్రదర్శించడం అలాంటివి ఉండవు. సుఖం వచ్చినా కానీ భగవంతుడి కృప వల్ల సుఖం వచ్చింది. యాక్చువల్గా అయితే నేను ఈ సుఖానికి నేను అర్హుడు కాదు. భగవంతుడు ఏదో నా మీద కృపతోటి దయతోటి నాకు ఈ సుఖాన్ని ఇచ్చారు అనేటువంటి స్థితిలో ఉంటారు ముక్త జీవులు. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, అసలు యాక్చువల్గా అయితే నేను ఇంకా ఎక్కువ కష్టాన్ని అనుభవించాలి. నేను చేసుకున్నటువంటి కర్మలకి, నేను చేసినటువంటి పాపాలకి నేను అనుభవించాల్సినటువంటి కష్టాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కానీ భగవంతుడు కృప చూపించి కొంచెం కష్టాన్ని మాత్రమే ఇస్తున్నారు. తను అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని చూసి తను అలా భావిస్తాడు. కానీ బద్ధజీవుడు సుఖం వస్తే నా వల్లనే వచ్చింది అని అనుకుంటాడు. కష్టం వస్తే ఎదుటి వాళ్ళ వల్ల కష్టం జరిగింది అని అనుకుంటాడు. తన జీవితంలో జరిగినటువంటి ప్రతి దానికి కూడా తననో ఎవరినో ఆద్యులని చేస్తాడు బద్ధజీవుడు. కానీ ముక్తజీవుడు అన్నిటికీ భగవంతుడే. సుఖం వచ్చినా భగవంతుడే, కష్టం వచ్చినా భగవంతుడే. సో అలాంటి స్థితిలో ఉంటాడు బద్ధజీవుడు, ముక్తజీవుడు. ఇంకా దేహ పోషణ కోసం కష్టించి పనిచేయటము అనేటువంటిది కొంతవరకు ఓకే. కానీ ఏ స్థాయిలో మనం కష్టపడాలి? దేహ పోషణ ఎంతవరకు అవసరం? ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక జీవుడు ఈ శరీరంలో ఉండడానికి అవసరమైనంత దేహ పోషణ అవసరం, దానికి మించి కాదు. అంటే మనం మామూలుగా చూస్తే మనం చాలా లగ్జరీలు కావాలి, మనకున్నది సరిపోదు. కానీ ముక్త జీవుడు తను తింటాడు. కానీ ఎందుకు తింటారు? ఈ శరీరంలో ఉండడానికి తింటారు. ఎందుకు ఉంటారు? సుఖాలు అనుభవించడం కోసం కాదు. ఈ శరీరంలో ఉండడం వల్ల ఆ జీవుడు ముక్తుడుగా మారడానికి అవసరమైనటువంటి కర్మలు చేయడం కోసం. అంటే ఈరోజు మనం భాగవతం క్లాస్ వినాలి, ఈరోజు మనం భాగవతం క్లాస్ని చెప్పుకోవాలి. దానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కావాలి. 1 గంట పాటు కదలకుండా కూర్చోవాలి, దానికి ఫిట్నెస్ కావాలి. 1 గంట పాటు చెప్పేటువంటి దాన్ని చెవులతోటి వినాలి, దానికి కూడా ఏకాగ్రత కావాలి. దీనికి అవసరమైనటువంటి ఏ సౌకర్యాలనైనా మనం తీసుకోవచ్చు. మెత్తగా కూర్చునేటువంటి సీటు దొరికితే నేను ఎక్కువసేపు కూర్చోగలను అంటే ఆ సౌకర్యాన్ని తీసుకోవచ్చు. మంచిగా ఫ్యాన్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే ఫ్యాన్ వేసుకొని కూర్చోవచ్చు. మరి భాగవతం వినేవాళ్ళు వైరాగ్యం లేకుండా ఏంటి ఏసీలో కూర్చున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భాగవతం నేను 1 గంట పాటు శ్రద్ధగా, ఏకాగ్రతగా వినడానికి అవసరమైనటువంటి ఏ సౌకర్యమైనా కానీ అది ఎంజాయ్మెంట్ కాదు. కానీ
బద్ధజీవులు ఎలా ఉంటారు? అలాంటి ఎంజాయ్మెంట్ పొందుతారు. కానీ ఆ ఎంజాయ్మెంట్ పొందుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ చైతన్యం ఎలా ఉంది? ఒక ముక్త జీవుడికి ఉన్నటువంటి చైతన్యం వాళ్ళకి ఉండదు. కాబట్టి అవసరం లేనిది ఏది చేయాల్సింది లేదు. భక్తిలో పురోగమించడానికి అనవసరమైనది ఏది కూడా సమయం వ్యర్థం చెయ్యరు ముక్త జీవులు. అలాంటి వాళ్ళు ముక్తులు. అలా కాకుండా భక్తి కాకుండా వేరే ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు బద్ధ జీవులు. ఇదంతా మనకి ఎలా వస్తుంది అంటే ఎన్నో అధ్యయనం చేస్తే, ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది. అంటే ఏ శాస్త్రమైనా సరే నిన్ను ముక్త స్థితికి తీసుకువెళ్ళగలగాలి. అలాంటి శాస్త్రమే సరి అయినటువంటి శాస్త్రం. ఏ శాస్త్రం అయితే మనల్ని భగవంతుడి యొక్క సంబంధాన్ని పునఃస్థాపించుకునేలా చేస్తుందో అది నిజమైనటువంటి శాస్త్రం. అంటే ఆ శాస్త్రంలో భగవంతుడి గురించి చెప్పాలి, భగవంతుడి లీలలను వర్ణించాలి, భగవంతుడి యొక్క గుణకర్మలను వర్ణించాలి. అలా కానటువంటి ఏ శాస్త్రం కూడా మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేవలం అలాంటి శాస్త్రాలు మాత్రమే మనల్ని ముక్త జీవులుగా మారుస్తాయి. ఏ విధంగా అయితే పాలివ్వని గోవుని పెంచితే ఏ విధంగా అయితే దుఃఖిస్తాడో, పతివ్రత కానటువంటి ఒక స్త్రీని భార్యగా పొందినటువంటి వ్యక్తి ఎలా అయితే దుఃఖిస్తాడో, అలానే భగవంతుడి యొక్క లీలలు వర్ణించినటువంటి శాస్త్రాలను చదివేటువంటి వ్యక్తి కూడా దుఃఖిస్తాడు అని చెప్తున్నారు భగవంతుడు స్వయంగా. ఎందుకు? నేనే సృష్టి స్థితి లయకి కారణం. ఎవరైనా ఒక వ్యక్తి బద్ధజీవుడుగా ఉన్నారు అని అంటే అది ఉండడానికి కారణం ఆయన మీద ఉన్నటువంటి మాయ ప్రభావం. ఆ మాయను కూడా సృష్టించింది నేనే. కాబట్టి నా గురించి తెలుసుకోవాలి. నేను ఎలా సృష్టించాను? నేను ఎలా లయం చేస్తున్నాను? సృష్టికి లయానికి మధ్యలో ఏ విధంగా ఈ బద్ధజీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే సంపూర్ణంగా నా గురించి తెలుసుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి నా గురించి తెలియచేయనటువంటి ఏ శాస్త్రమైనా సరే అది దుఃఖాన్నే కలిగిస్తుంది తప్ప సుఖాన్ని కలిగించదు. ఏ వేద అధ్యయనమైనా సరే భగవంతుడి లీలలను కీర్తించకపోతే ఆ వేదము వృధా. కాబట్టి అలాంటి వేదాలని అధ్యయనం చేయకూడదు అని చెప్తున్నారు భగవంతుడు. ఎందుకు భగవంతుడి యొక్క కర్మలని వర్ణించేటువంటి శాస్త్రాలను మాత్రమే చదవాలి అని అంటే కేవలం భగవంతుడి యొక్క లీలలు మాత్రమే ఈ సమస్త సృష్టిని కూడా పావనం చేస్తాయి. ఆయన చేసినటువంటి లీలలు అనేక లీలావతారాలుగా వచ్చి చేశారు. భగవంతుడు స్వయంగా లీలావతారాలుగా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి తను లీలలు చేశారు. తను చేసినటువంటి లీలలన్నిట్లో కూడా ఏ అవతారంలో చేసినటువంటి లీలలు ప్రాముఖ్యమైనవి? కృష్ణ బలరాములుగా భగవంతుడు అవతరించినప్పుడు చేసినటువంటి లీలలు ఇంకా అన్ని లీలల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి లీలలు. 10వ స్కందం మొత్తం మనం అయ్యే చదువుకున్నాం, అవే శ్రవణం చేశాం. ఆ విధంగా శ్రీకృష్ణ బలరాములు అత్యంత ప్రియమైనటువంటి లీలలు చేశారు. ఆ లీలల్ని తెలుసుకోవడం, ఆ లీలల్ని వర్ణించడం చేయనటువంటి ఏ శాస్త్రమైనా సరే వృధా శాస్త్రం అని చెప్తున్నారు. బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తికి ఆమోదయోగ్యం కానటువంటి శాస్త్రం అది. కాబట్టి అలాంటి శాస్త్రాలను మనం త్యజించాలి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు మనము ఈ భౌతిక శరీరంతో కలిగినటువంటి తాదాత్మ్యం నుంచి విడిపోతాం. మిథ్యాభావాన్ని త్యజించేస్తాం. నేనే శరీరము అనేటువంటి భావం నుంచి బయటకు వచ్చేస్తాం. ఈ శరీరం కాకుండా నేను ఇంకా ఉన్నాను, శరీరానికి పరంగా నేను ఉన్నాను అని తెలుసుకుంటాం. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు మనకి ఉన్నటువంటి లక్షణాలు ఒకటే అనేటువంటి విషయాన్ని అప్పుడు మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఇలాంటి లీలలు చదువుతాడు. అలాంటి లీలలు చదివేటువంటి వ్యక్తికి మాత్రమే ఇలాంటి స్థాయి వస్తుంది. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో అప్పుడు మనము మన ఏకాగ్రత,
మొత్తం కూడా మనం భగవంతుణ్ణి మాత్రమే స్మరిస్తాం. సర్వవ్యాపి అయినటువంటి భగవానుని మాత్రమే మనము మన హృదయంలో నిలుపుకోగలుగుతాం. మిథ్యాభావాన్ని త్యజించిన తరువాత మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు భగవంతుడు ఇస్తున్నటువంటి జ్ఞానం మొత్తానికి కూడా సారాంశం ఏమిటి అనంటే, ఎవరైతే భగవంతుడి యొక్క లీలలకి ఆకర్షితులై, ఎవరైతే భగవంతుడి లీలలో వర్ణించేటువంటి శాస్త్రాలు మాత్రమే చదువుతూ నిత్య ముక్తుడుగా మారాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడో, అలాంటి వ్యక్తి భక్తి భావనలోకి వస్తారు. సర్వత్రా భగవంతుణ్ణే చూస్తారు. సర్వం భ సర్వవేళలా భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటారు. ఇది మనకి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు. ఇంకా ఏం చెప్తున్నారు? ముక్త జీవుల బద్ధ జీవుల యొక్క లక్షణాలని ఇంకా ఏం వర్ణిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము 22వ శ్లోకం నుంచి చూద్దాం. లావణ్య మాత. యద్యనీశో ధారయితుం మనోబ్రహ్మణి నిశ్చలం యజ్ఞనీసోదారయితుం మనోబ్రహ్మణి నిశ్చలం మయి సర్వాణి కర్మాణి నిరపేక్ష సమాచర. మయి సర్వాణి కర్మాణి నిరపేక్ష సమాచర. ఉద్ధవ, ఒకవేళ నీవు నీ మనసును కర్త నుండి దూరం చేయజాలనిచో, ఆ విధంగా దానిని పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో లగ్నం చేయజాలనిచో, నిరపేక్షుడివై నీ సమస్త కర్మలను నాకు అర్పణంగా వనరింపుము. భాష్యము. మనుజుడు ఫలములను భోగించుటకు యత్నింపక తన కర్మలన్నింటినీ శ్రీకృష్ణునికే సమర్పించినచో అతని మనసు పవిత్రమగును. మనసు పవిత్రమైనప్పుడు దివ్య జ్ఞానము సహజంగానే ప్రకటమగును. ఏలయన అట్టి జ్ఞానము విశుద్ధ చేతనం యొక్క గౌణ ఫలమై ఉన్నది. మనసు పరిపూర్ణ జ్ఞానంలో లగ్నమైనప్పుడు ఆధ్యాత్మిక స్థితికి ఎదగగలదు. ఇది భగవద్గీత 18.54 యందు ఇట్లు వర్ణితమైనది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమః సర్వభూతేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధంగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవం పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. మనసును శ్రీకృష్ణ భగవాను దివ్య రూపమునందు లగ్నమనొచ్చుట ద్వారా మనుషుడు సాధారణ దివ్య జ్ఞాన స్థితిని దాటగలడు. అట్టి సాధారణ దివ్య జ్ఞానంచే మనుషుడు కేవలము తనను స్థూల సూక్ష్మ దేహములకు అన్యముగా చూడగలడు. భగవంతుని ప్రేమయుత సేవచే ఆధ్యాత్మిక పుష్టి నొందిన మనస్సు అన్ని భ్రమల నుండి పూర్తిగా పవిత్రం కాగలదు. భగవంతునితో తనకు గల సంబంధంను తీవ్రంగా ధ్యానించుట ద్వారా జీవుడు అత్యున్నత జ్ఞాన స్థితికి అరుదించిన వారే భగవానుని పార్షదుడగును. భగవంతునికి కార్యములను అర్చించుట ద్వారా మనుషుడు తన మనసుని కొంత పవిత్రమనొచ్చి ఆ విధంగా ఆధ్యాత్మిక ఎరుకలోని ప్రాథమిక స్థితికి అరుదించెను. అయినను అప్పుడు మనుషుడు తన మనసును పూర్తిగా ఆధ్యాత్మిక స్థితి యందు లగ్నం చేయలేకపోవచ్చును. అప్పుడు అతడు మనసులో కదలాడుచుండెడి లౌకిక కల్మషమును గమనించుచు వాస్తవంగా తన స్థితిని అంచనా వేయవలెను. పిదప ఈ శ్లోకంలో తెలుపబడినట్లు అతడు భగవత్ సేవలో తన భక్తియుత కార్యములను ముమ్మరం కావించవలెను. మనుషుడు తాను పూర్తిగా ముక్తుడైనానని కృత్రిమంగా భావించినచో లేదా ఆధ్యాత్మిక పురోగతి పదమునందు ఆటపాటగా సాగినచో పతనము చెందడి ఘోర ప్రమాదం ఉన్నది. శ్రీల జీవగోస్వామి అభిప్రాయం అనుసరించి భగవానుడు గతమున ఉద్ధవునకు జ్ఞాన మిశ్ర భక్తిని, అంటే జ్ఞాన భోగమనడి కల్మష కోరికతో మిశ్రితమైన భక్తి వివరించి ఉండెను. విశుద్ధ జ్ఞానము ప్రేమయుత సేవ యొక్క సహజమైన గౌణ ఫలమని భగవానుడు ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించినాడు. ఇక తదుపరి శ్లోకం నందు ఆ దేవదేవుడు ఆత్మానుభూతికి పూర్తిగా సరిపోయే విశుద్ధ భక్తి యోగ వివరణను ఆరంభింపగలడు. ఆధ్యాత్మిక జ్ఞానం భోగవాంఛ నిక్కముగా భౌతిక వాంఛే. ఏలైనా దానిలోని లక్ష్యము స్వీయ తృప్తియే గాని భగవంతుని ఆనందము కాదు. కనుక మనుషుడు సమాధి మగ్నుడై తన మనసును ఆధ్యాత్మిక స్థితిలో
సంలగ్నం అనర్చజాలంచో ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము కాదని కేవలము సిద్ధాంతపరంగా చర్చించు పోరాదని శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉద్ధవునికి హెచ్చరించుచున్నాడు. దానికి బదులుగా అతడు నేరుగా భగవంతుని భక్తియుత సేవలో నెలకొనవలను. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానము సహజంగానే అతని హృదయమును ప్రకటనము కాగలదు. దీని గురించి భగవద్గీత 10.10 యందు ఇట్లు చెప్పబడింది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను సుగుదును. అట్లే శ్రీమద్ భాగవతం నందరి దశమ స్కందం నందు బ్రహ్మదేవుడు హెచ్చరిక చేయుచు మనుషుడు మంగళకరమైన భక్తి యోగ పదమును విడిచి వ్యర్థమైన జ్ఞానాశ్రమం చేపట్టరాదని పలికియుండెను. కేవలము తాత్విక కల్పనముచే ఎవ్వరును మనస్సును ఆధ్యాత్మిక స్థితిలో లగ్నమొనర్చజాలడు. చరిత్ర యందలి పలువురు గొప్ప తత్వవేత్తలు అత్యంత హేయమైన అలవాట్లను కలిగి ఉండిరి. వారు తాత్విక విభాగములు కల్పనచే ఆధ్యాత్మిక స్థితి యందు తమను నిలుపుకొనజాలకపోయిరని అవి నిరూపించగలవు. పూర్వజన్మమున భక్తియుత సేవను నిర్వహించిన భాగ్యమునకు నోచుకొని ఉండనిచో అందువలన మనుషుడు కేవలము ఆత్మ అనాత్మల భేదమును గురించిన కల్పనకే అలవాటు పడినచో అతడు ఆధ్యాత్మిక స్థితిలో మనసు లగ్నం అనొచ్చచాలడు. అటువంటి వ్యక్తి వ్యర్థమైన కల్పనను విడిచి దేవదేవుని కార్యమందే 24 గంటలు లగ్నమై కృష్ణ భక్తి కార్యంలో నెలకొనవలను. భగవంతుని కొరకు చేయబడి అట్టి కార్యంలో భక్తుడు ఎన్నడూను తన కార్యఫలమును భోగించుటకు యత్నించరాదు. మనసు పూర్తిగా పవిత్రం కానప్పటికీ కర్మఫలమును భగవంతునికే సమర్పించో అది శీఘ్రమే విశుద్ధమైన వాంఛారహిత స్థితికి చేరును. అట్టి స్థితిలో భగవంతుని సంతుష్టియే భక్తుని ఏకైక కోరిక అగును. మనిషికి భగవంతుని రూపకర్మల యందు విశ్వాసం లేనిచో దివ్యమగు స్థితి అందే నిరంతరము నిలవగలిగే ఆధ్యాత్మిక శక్తి ఉండబోదని శ్రీల జీవగోస్వామి తెలిపిరి. ఈ శ్లోకం నందు భగవానుడు ఉద్ధవుని సర్వజీవుల సకల తత్వసారమునకు నిశ్చయంగా తీసుకొని వచ్చుచున్నాడు. ప్రకృతి గుణ ప్రభావం నుండి బయటపడుటకు కర్మఫలములను అర్చించుటయే అసలైన విధానము. ఆయనను మిథ్యాహంకారంచే భ్రమితుడైన వాడు తన కర్మలను భగవంతునికి అర్పింపగోరకపోవచ్చునని ఈ సందర్భంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. తాను నిత్య కృష్ణదాసుడనియు ఆయనను మాయ యొక్క ద్వైత భావనకు ఆకర్షితుడైతిననియు అతడు అజ్ఞాన కారణమున ఎరగకొన్నను. కేవలము సిద్ధాంతపరమగు కల్పనంచే ఎవడును అట్టి భ్రమ నుండి ముక్తుడు కాజాలడు. కానీ అతడు తన కర్మను భగవంతునికి అర్పించినచో భగవద్దాసునిగా తన నిత్య దివ్య స్థితిని స్పష్టంగా ఎరగగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంతకు ముందు మనం చెప్పుకున్నదంతా కూడా జ్ఞానం. మనకేమనిపిస్తుంది అంటే భగవంతుడు జ్ఞానయోగం చెప్తున్నారు అని అనిపిస్తుంది. అంటే ఆత్మ అనాత్మల మధ్య తేడాను తెలియచేస్తున్నారు. ఏ విధంగా ఆత్మ శాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఈ శాశ్వతమైనటువంటి ఆత్మకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మనకు తెలియచేసేటువంటి జ్ఞానాన్ని చెప్పారు. నిజానికి ఈ జ్ఞానం తెలిసినటువంటి మనం ఏం చేయాలి? విజ్ఞానంగా మార్చుకోవాలి. జ్ఞానం తెలిసినటువంటి మనం భక్తులుగా మారాలి కదా. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, ఒకవేళ మనకి చెప్పిన తత్వం అంతా అర్థమైనా అర్థం కాకపోయినా ఈ సమస్త సృష్టికి మాయకి నేనే కారణం కాబట్టి నాకు శరణాగతుడవు అని చెప్పారు. అంటే ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతుడు అవ్వడం. అలా కనుక నువ్వు జ్ఞానం తెలుసుకుని కూడా శరణాగతుడు అవ్వలేదనుకో, జ్ఞానం వల్ల పొందాల్సినటువంటి పరిపూర్ణతను మనం పొందలేము. తెలుసుకున్నటువంటి జ్ఞానం వృధా అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది అలా అంటే పూర్వజన్మలో మనం భక్తి చేసి లేకపోవడం వల్ల అలా అవుతుంది. పూర్వ జన్మలోనో లేకపోతే ఇంతకు ముందు జన్మలోనో మనకి సుకృతి లేదు. అందుకనే మనకు భక్తులు తారసపడలేదు. అందుకనే మనము కేవలం తత్వజ్ఞానం మాత్రమే నేర్చుకొని భగవంతుని పక్కన పెడుతున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అనంటే ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలి అని అంటే అది శాస్త్రీయంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ప్రూఫ్లు కావాలి, ఫార్ములాలు కావాలి, నిరూపించబడాలి. అప్పుడే మనం అర్థం చేసుకుంటాం. మన కళ్ళకి కనపడింది, మన మనసుకి అందనది మనం ఏది కూడా అర్థం చేసుకోలేము. భగవంతుడు అనేటువంటిది పరతత్వం, అది భౌతిక తత్వం కాదు. మనము మన బుద్ధి, మన మనసు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా భౌతికం. మన కళ్ళు భౌతికం, మన చెవులు భౌతికం, మన ఇంద్రియాలన్నీ భౌతికం.
వీటన్నిటిని ఆధ్యాత్మికంగా మార్చకుండా పరతత్వాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు అనంటే, ముందు నువ్వు శ్రద్ధతో నాకు అర్పించు. నీకు ఇవన్నీ అర్థమైనయా? అర్థం కాలేదా? అనేటువంటి విషయం పక్కన పెట్టు. శ్రద్ధ పెంచుకో అని చెప్తున్నారు. భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలి. విశ్వాసం ఉండాలి. నిజమా? కాదా? భగవంతుడు ఉన్నారా? లేదా? మనకి భగవంతుడితో నిత్య సంబంధం ఉందా? లేదా? వీటి మీద తర్కం చేస్తూ ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు? ఎన్ని జన్మలు కూర్చుంటావు? ఇవన్నీ వదిలేసేయి. నీకు అర్థం అవ్వకపోయినా సరే, నీ కర్మఫలాలన్నిటిని నాకు అర్పించేసేయి. అట్లీస్ట్ అదన్నా చెయ్యి. అలా చేయడం వలన భక్తులం అయినట్లు మనం. అంటే చాలా మంది నాస్తికులు ఎందుకు భగవంతుడిని నమ్మరు అనంటే, వాళ్ళు కూడా ఈ శాస్త్రాలు చదువుతూ ఉంటారు. కానీ భగవంతుడిని నమ్మరు. ఎందుకు అంటే శాస్త్రం ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు భగవంతుడు ఉన్నారా? లేదా? ఉంటే ఎలా ఉంటారు? అనేటువంటిది చదివి తెలుసుకోవాలి. విని తెలుసుకోవాలి. తత్వాన్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలి. అంటే జ్ఞానాన్ని పొంది తెలుసుకోవాలి. భగవద్గీతలో భగవంతుడు క్లియర్‌గా చెప్పేశారు. నాకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు, నాకు భక్తుడివైనప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్పారు. అంటే జ్ఞానం లేకపోయినా మనకి ముందు శ్రద్ధ ఉండాలి. మనం ముందు భగవంతుడికి శరణాగతులం అవ్వాలి. భగవంతుడికి శరణాగతి కాకుండగా భగవద్గీత, భాగవతం చదవడం, భగవంతుడికి శరణాగతుడు అయి భగవద్గీత, భాగవతం చదవడంలో తేడా ఉంది. ఎప్పుడైతే మనం శరణాగతులమై భగవద్గీత, భాగవతం చదువుతామో అప్పుడు మనకది భగవంతుడిని రివీల్ చేస్తుంది మనకి. అంటే ముందు మనకి శ్రద్ధ, భక్తి ఉండాలి. ఆ తర్వాత భగవంతుడు మనకు అర్థమవుతాడు. అందుకని కృష్ణుడు అర్జునుడికి పదే పదే చెప్తూ ఉంటారు భగవద్గీతలో. నువ్వు నా భక్తుడివి కాబట్టి నేను నీకు చెప్తున్నాను విను అని. నువ్వు నా మిత్రుడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను విను అంటారు. నువ్వు నాకు శరణాగతుడు అయ్యావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను విను అని అంటారు. అంటే వినడానికైనా కానీ ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే భక్తులమై ఉండాలి. భగవంతుడికి శరణాగతులమై ఉండాలి. భగవంతుడికి శిష్యులమై ఉండాలి. భగవంతుడి పరంపరలో ఉన్నటువంటి గురువులని శరణాగతులమై ఉండాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు అర్థమవుతారు. అందుకని మనకి 10వ అధ్యాయం 10వ శ్లోకం చూస్తే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి. ఎప్పుడైతే నువ్వు నాకు శరణాగతులు అవుతావో నన్ను అర్థం చేసుకునే బుద్ధిని ఇస్తాను అని అన్నారు. ఆ శ్లోకం మీనింగ్ అది. అంటే ముందు బుద్ధి వస్తే తర్వాత అర్థం అవుతారు కాదు భగవంతుడు. ముందు భగవంతుడికి శరణాగతులు అయితే ఆ తర్వాత మనకి భగవంతుని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వస్తుంది మనకి. కొన్ని విషయాలు చదివినా మనకు అర్థం కావు. ఎప్పుడు అవుతుంది అది? భగవంతుడిని ప్రార్థించి భగవంతుడా నీ గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో నీకు శరణాగతుడై నేను నిన్ను అర్థిస్తున్నాను, నాకు ఈ చదివిన దాన్ని అర్థమయ్యేలా చెయ్యి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి చదువుతామో అప్పుడు అర్థమవుతుంది. అలా కాకుండా ఇది చదివితే నాకు భగవంతుడు అర్థమవుతాడు, చదవకపోతే భగవంతుడు అర్థం కాడు, భగవంతుడు అర్థమైతే అప్పుడు శరణాగతుడిని అయితా అని అంటే ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు మనకి. ఎంతసేపు చదివినా అర్థం కాదు. ఎంత గొప్పవాళ్ళు చెప్పినా అర్థం కాదు మనకది. అది ప్రీ రిక్వసైట్ అనమాట. శరణాగతి అనేటువంటిది ప్రీ రిక్వసైట్. కాబట్టి జ్ఞాన మిశ్రిత భక్తిని ఇప్పటి వరకు చెప్పారు. కేవలం జ్ఞానం చెప్పల, భక్తినే చెప్పారు. కానీ జ్ఞాన మిశ్రిత భక్తిని చెప్పారు. ఈ జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి సారం ఏమిటి అంటే భక్తి. చివరికి ఏం చెప్పారు? నేనే సృష్టికర్తని, నేనే పోషకుణ్ణి, నేనే లయకర్తని. కాబట్టి నాకు శరణాగతుడు అవ్వు. ఇవన్నీ నీకు అర్థం కాలేదా? అయినా సరే నువ్వు కర్మలు చేసి కర్మఫలాన్ని నాకు అర్పించు, నాకు శరణాగతుడు. అంటే ఏం చెప్తున్నారు భగవంతుడు? భక్తి చెప్తున్నారు భగవంతుడు. భక్తిని బోధిస్తున్నారు భగవంతుడు ఉద్ధవ గీతలో. దాన్ని మనము అర్థం చేసుకోకుండా కేవలం జ్ఞానానికి మాత్రమే పరిమితమై తత్వాలను మాత్రమే చర్చిస్తూ ఉంటే ఎంతమందితో అయినా సరే ఇది ఇలా అదలా భౌతిక తత్వం ఇలా ఇది ఎంతసేపటికి ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి తత్వాలన్నీ కలయిక వల్ల కలిగినటువంటి
వివిధ వస్తువులు ఉంటాయి చూసాం, వాటి మీద చర్చ. అంటే ఇదంతా ఏంటి, కెమికల్ రియాక్షన్స్, లేకపోతే కొంతమంది శరీరం నల్లగా, కొంతమంది శరీరం తెల్లగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది పొడవుగా, కొంతమంది లావుగా, కొంతమంది సన్నగా ఎందుకుంటారు అంటే వాళ్ళ వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ వాళ్ళ కెమికల్ బాండింగ్స్, వాళ్ళ వాళ్ళ ఉమ్, పంచభూతాల యొక్క కలయిక ఇలా ఉంది, అలా ఉంది కాబట్టి ఇలా ఇంతవరకే మిగిలిపోతుంది తప్ప మనకి భగవంతుడు ఎప్పటికీ అర్థం కాడు. తత్వంలోనే మనము ఉండిపోతాం. ఓకే, కాబట్టి జ్ఞానులుగా మిగిలిపోవద్దు, జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి మనము భక్తులుగా మారాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 23-24 నాగలక్ష్మి ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. శ్రద్ధాలుర్మత్కథా శృణ్వన్ సుభద్రాలోక పావని శ్రద్ధాలుర్మత్కథా శృణ్వన్ సుభద్రాలోక పావని గాయన్ మనుస్మరన్ కర్మ జన్మ చాభినయన్ ముహుః గాయన్మస్మరన్ కర్మ జన్మ చాభియన్ముహున్ మదర్థే ధర్మ కామార్థాన్ ఆచరాన్ మదపాశ్రయః మదర్థే ధర్మ కామార్థ నాచరన్ మదపాశ్రయ లభతే నిశ్చలాం భక్తిం మయుద్ధవ సనాతనే. లభతే నిశ్చలాం భక్తిం మయుద్ధవ సనాతనే. ప్రియమైన ఉద్ధవ, నా లీలలు గుణముల వర్ణనలు సర్వమంగళములు లోక పావనములు అయ్యున్నవి. అట్టి దివ్యకర్మలను నిరంతరము వినువాడు, కీర్తించువాడు, స్మరించువాడు, ఆవిర్భావం మొదలుకొని నా లీలలను నాటక ప్రదర్శనల ద్వారా అభినయించువాడు, ధర్మార్థ కామములను నా ప్రీత్యర్థమే అర్పించి నాకు సంపూర్ణ శరణాగతుడైన వాడు, నాకు శ్రద్ధావంతుడు, సనాతనులకు నా యందు నిశ్చలముగు భక్తిని నిక్కముగా పొందగలడు. భాష్యము. భగవంతుని యొక్క నిరాకార తేజ తత్వం నందు శ్రద్ధను కలిగి ఉన్నవారు ప్రతి జీవుని హృదయంలో నిలిచి ఉన్నట్టి పరిపూర్ణ జ్ఞాన వస్తువు హృదయస్థ పరమాత్మని ఎందు శ్రద్ధ కలిగిన వారు తమ ఆధ్యాత్మిక అనుభూతి యందు పరిమితులు మరియు అపరిపూర్ణులని భావింపబడుతురు. జ్ఞాన పద్ధతి, నిరాకార తాత్విక కల్పనము రెండును నిజమైన భగవత్ప్రేమ రహితములైన మానవ జీవన పూర్ణత్వంగా భావింపబడవు. దేవదేవుని యందు సంపూర్ణమగు శ్రద్ధను ఉంచిన వాడు మాత్రమే భగవద్ధామమునకు వెళ్ళటకు యోగ్యుడవును. వృద్ధ గోపికల నుండి వెన్నను దొంగిలించుట, గోపబాలులతో గోపికలను వివరించుట, వేణు నూతుట, రాసనృత్యం చేయటం వంటి శ్రీకృష్ణ లీలలన్నీను పరమ మంగళ కార్యములు. అవి శ్రీమద్ భాగవతం నందలి దశమ స్కందములో పూర్తిగా వర్ణించబడినవి. ఈ భగవద్ లీలను కీర్తించిన ప్రామాణికమైన కీర్తనలు, స్థుతులు పెక్కు ఉన్నవి. వాటి నిరంతర కీర్తనముచే మనుషుడు సహజంగానే స్మరణం నందు నెలకొనగలడు. కంసుని కారాగృహంలో జన్మించినంతటా ఆ పిదప గోకులంలో నందమహారాజుచే నిర్వహించబడిన జన్మోత్సవంన భగవానుడు తన విభూతులను ప్రదర్శించింది. కాళీయ సర్పంను, పలు ఇతర దానములను దండించడం వంటి ఎన్నో సాహసకార్యములను ఆ దేవదేవుడు వనరించింది. కృష్ణలీలను పురస్కరించుకొని చేసే ఉత్సవం నందు మనుషుడు తప్పక పాల్గొనవలేను. శ్రీకృష్ణ జన్మమును కీర్తించే జన్మాష్టమి ఉత్సవం అటువంటిది. అట్టి రోజులలో భక్తుడు శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును గురుదేవుని పూజించి ఆ విధంగా కృష్ణ లీలను స్మరింపవలెను. మనుషుడు చేసే ధర్మకార్యములు సర్వదా శ్రీకృష్ణ సంబంధంలోనే ఉండవలనని ఈ శ్లోకం నందరి ధర్మ అను పదం సూచించింది. కనుక మనుషుడు వైష్ణవులకు, బ్రాహ్మణులకు ధాన్యము, వస్త్రాదుల రూపంలో దానం ఇవ్వవలను. సాధ్యమైనప్పుడు అతడు కృష్ణునికి అత్యంత ప్రియమైన గోవుల రక్షణంలోకి ఏర్పాటు చేయవలను. మనుషుడు తన కోరికలను భగవంతుడి దివ్య సామాగ్రిని తీర్చుకునవలని కామ అను పదము సూచించింది. శ్రీకృష్ణులకు నైవేద్యం పెట్టిన ఆహారంనే అతడు మహాప్రసాద రూపంలో భుజించవలేను. భగవంతునికి చెందిన చందన పుష్పాదులతో అతడు తనను అలంకరించుకొనవలెను. భగవంతుని వస్త్రశేషంను తన దేహంపై కప్పుకొనవలెను. విలాసవంతమైన భవంతిలో గాని ఇంటిలో గాని వసించే వ్యక్తి తన నివాసం కృష్ణ మందిరముగా మార్చి జనులను ఆహ్వానించవలెను. కృష్ణుని ఎదుట కీర్తనం చేసి భగవద్గీత, శ్రీమద్ భాగవతమును విని కృష్ణ ప్రసాదమును తినవలెను. లేదా మనుషుడు సుందరమైన మందిరంలోని వైష్ణవ సంఘంతో పాటు వసించి ఉండి అట్టి కలాపమును చేయవలను. వ్యాపారోన్ముఖుడైన వాడు భగవద్భక్తులు చేసే ప్రచార కార్యమును కొనసాగించుటకే ధన సంచయం చేయవలెను. కానీ స్వీయేంద్రియ భోగం కొరకు కాదని ఈ శ్లోకం నందలి అర్థ అను పదం సూచించింది. ఆ విధంగా అతని వ్యాపార కలాపములు కూడా కృష్ణభక్తిగానే భావింపబడు. శ్రీకృష్ణ భగవానుడు నిత్యముగా పరిపూర్ణ జ్ఞానానందం స్థిరుడై ఉండును కనుక అతన్ని అర్చించువానికి కలత కలిగే అవకాశం లేదని నిశ్చలం అను పదం సూచించును. మనము భగవంతునికి అన్యమైన దానిని అర్చించినచో మన పూజా దైవం ఇబ్బందికర పరిస్థితిలో ఉంచబడినప్పుడు
మన అర్చనము విచలితమగును. కానీ భగవంతుడు సర్వోత్కృష్టుడు కనుక అతని అర్చనము నిత్యముగా ఉత్పాత దూరమై ఉండును. భగవన్ను వినుట యందు, కీర్తించుట యందు, స్మరించుట యందు, నాటక రూపంలో అభినయించుట యందు నెలకొన్నవాడు అతి శీఘ్రమే సమస్త భౌతిక వాంఛ విముక్తుడగును. కృష్ణ భక్తి యందు అగ్రసరుడైన వాడు భగవంతుని ఒక ప్రత్యేక పద్ధతిలో సేవించడి భగవద్ధామందులి భక్తుని లీలల పట్ల విశేషంగా ఆకర్షితుడు కావాలని శ్రీల జీవ గోస్వామి ఈ సందర్భంలో పేర్కొనేది. ఈ ప్రపంచంలోని భక్తుడు భగవంతుని ఆ రీతిగా సేవింపగోర్చు ఆ విధంగా ఆధ్యాత్మిక జగత్తునందులి తన ఆరాధనీయ భక్తుడు చేసడి సేవను నాటక రూపంలో అభినయించుచు ఆనందమును గురును. అట్లే భక్తుడు ఉత్సవములలో శ్రీకృష్ణుని ప్రత్యేక లీలా ప్రదర్శనములలో లేదా ఇతర భగవద్భక్తుల కార్యములలో ఆనందమును పంచుకొనవచ్చు. ఈ ప్రకారం అతడు దేవదేవుని యందు శ్రద్ధను నిరంతరం పెంచుకొనవలెను. భగవానుని దివ్యకర్మలను వినగోరని వారు, కీర్తింపగోరని వారు లేదా స్మరింపగోరని వారు నిక్కముగా దూషితులై ఎన్నడను పూర్ణత్వమును సాధింపజాలకుందురు. అట్టి వ్యక్తులు ఎటువంటి శాశ్వత లాభమును కలుగజేయనట్టి నస్వరమైన గ్రామ్య విషయములకే అంకితులై మానవ జన్మ అవకాశమును వృధా చేసుకుందురు. సచ్చిదానంద రూపుడగు శ్రీకృష్ణ భగవాన్ని నిరంతర సేవయే ధర్మమునకు నిజమైన అర్థము. భగవానునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు ఆ దేవదేవుని స్వభావమును గురించిన నిరాకార కల్పమునందు పూర్తిగా అరుచి కలవాడే విశుద్ధ భక్తి యోగం నందులే అపరిమిత ఆనందంతో అధికాధికంగా పురోగమించుటకే తన కాలంను ఉపయోగించు. హరే కృష్ణ నమస్కారం. సో నా లీలలు, గుణములు, వర్ణనములు సర్వమంగళములు, లోకపావనములు అయి ఉన్నవి. యాక్చువల్గా చాలా మంది భగవంతుడి యొక్క లీలల్ని విమర్శిస్తూ ఉంటారు. అదేంటి, గోపికలతో డ్యాన్స్ చేయడం ఏంటి, కుబ్జాతో రొమాన్స్ చేయడం ఏంటి, ఏం నేర్పుతున్నారు మనకి భగవంతుడు? రాముడేమో ఒక్కళ్ళని పెళ్లి చేసుకున్నారు, కృష్ణుడేమి వేల మందిని పెళ్లి చేసుకున్నారు, ఏం నేర్పుతున్నారు మనకి కృష్ణుడు అని చాలా మంది నాస్తికులైనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క లీలల్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి వాళ్ళకి లేనప్పుడు ఆ లీలల గురించి మాట్లాడటం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అపరాధమే. ఎందుకంటే భగవంతుడు వేరు, గోపికలు వేరు కాదు. భగవంతుడు వేరు, కుబ్జ వేరు కాదు. మొత్తం భగవంతుడిలోనే ఉంది. సర్వ విశ్వము కూడా, సమస్త విశ్వం కూడా భగవంతుడిలోనే ఉంది. ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడు అద్దంలో చూసి అద్దంలో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం తను అని అనుకోడు, అనుకోకుండా ఇంకొక పిల్లాడు అని అనుకుంటాడు. అనుకొని అద్దంలో కనిపిస్తున్నటువంటి అబ్బాయితో ఆడుకుంటూ ఉంటాడు. దాన్ని మనం ఎలా చూడాలి? ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా చూస్తామా? ఆడుకుంటున్నంత మాత్రమేనా? అట్లనే భగవంతుడు తనతో తాను చేస్తున్నటువంటి లీల గోపికలతో చేస్తున్నా కానీ అలాంటి లీలల్ని అర్థం చేసుకోవాలంటే ముందు భగవంతుడి గురించి మనకు అర్థం కావాలి. భగవంతుడి గురించి అర్థం కావాలి అంటే ముందు మనం భగవంతుడికి శరణాగతిలో అవ్వాలి. ఎందుకంటే భగవంతుడు చేసినటువంటి ఏ లీల అయినా కానీ అమంగళకరమైనటువంటి లీల లేదు. ఏ లీల గురించి మనకు అర్థం కాకపోయినా విన్నాం అనుకోండి, అది మనలో కూడా మంగళంగా మారుతుంది. మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ పోతాయి. అంటే భగవంతుడి యొక్క లీలలు మాత్రమే ఒక వ్యక్తిని పవిత్రం చేయగలవు. గంగా స్నానం కంటే కూడా పవిత్రం చేయగలవు. గంగా స్నానం కూడా మనల్ని పవిత్రం చేయలేదు. ఎందుకంటే గంగా స్నానం చేసిన వ్యక్తి పవిత్రం అవుతాడు, కానీ కల్మషాలు పోవు. కానీ భగవంతుడు లీలలు శ్రవణం చేస్తే ఏమవుతుంది? కల్మషాలు కూడా పోతాయి. కల్మషాలు పోయినటువంటి వ్యక్తి మళ్ళీ పాపం చేయాలనుకోడు, మళ్ళీ పాప కర్మలు చేయాలి అని అనుకోడు. కానీ గంగా స్నానం చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి? బయటకు వచ్చి మళ్ళీ పాప కర్మలు చేస్తాడు. ఏ విధంగా అయితే ఏనుగు నీళ్ళల్లో స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ మట్టంతా తన మీద పోసుకున్నట్టు మనం గంగా స్నానం చేసి బయటకు వచ్చి కర్మలు చేస్తాం మనం మళ్ళీ, భగవంతుడిని మర్చిపోయి భగవంతుడికి అన్యంగా. కాబట్టి ఆ కర్మలన్నీ మళ్ళీ ఏనుగు స్నానం లాంటివే. ఆ గంగా స్నానాలు కూడా ఏనుగు స్నానాలు లాంటివే. ఎందుకంటే అవి మనల్ని కర్మల నుంచి ముక్తులు చేయట్లేదు. లేదు అంటే మనలో ఉన్నటువంటి స్వభావాన్ని గంగా స్నానం మార్చటల్లా. గంగా స్నానం కేవలం మనం చేసిన పాపాలు పోతున్నాయి, మన మనస్తత్వాన్ని మార్చట్లా. మన మనస్తత్వాన్ని మార్చాలంటే ఏం చేయాలి? భగవంతుడి లీలలు శ్రవణం చేయాలి. అవి మాత్రమే మనల్ని మారుస్తాయి. ఆ లీలలు
భగవంతుడు ఆవిర్భావ లీలను మొదలుకొని భగవంతుడు అంతర్ధాన లీల వరకు కూడా చేసినటువంటి ప్రతి దాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తి, లేదు అంటే శ్రవణం చేసేటువంటి వ్యక్తి, లేదంటే కీర్తించేటువంటి వ్యక్తులు కూడా నిక్కముగా భగవంతుడి పట్ల భక్తిని పొందుతారు అని చెప్తున్నారు భగవంతుడు. ఓకే, అంటే డ్రామాల రూపంలో, నాటకాల రూపంలో. మనం మొన్న మధ్యన ఒక మంచి సినిమా వచ్చింది. ఏం సినిమా అండి? నరసింహస్వామి సినిమా, మహావతార్ నరసింహస్వామి. ఓకే, సో ఆ నరసింహస్వామి సినిమా తీసిన వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది వాళ్ళకి. ఎందుకు? భగవంతుడి యొక్క లీలల్ని ప్రదర్శింపజేసి, ఆ ప్రదర్శింపజేసినటువంటి, ఇప్పుడు మీరు ఎంతమందికి నేను నరసింహలీల చెప్తా అంటే వింటారు? మీరు కూర్చోబెట్టి 50 మంది వింటారు, 60 మంది వింటారు. కానీ ఆ సినిమా తీసిన ఆయన ఏం చేశాడు? దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అందరికీ నరసింహ భగవానుడి లీలలు తెలియజేశాడు. అది ప్రచారం కదా? భగవంతుడి లీలలని ప్రచారం చేయడమే కదా అది. మనం ఎంత కష్టపడ్డా ఎంతమందిని చేరుకోగలం మనం. కానీ మహావతార్ నరసింహ ఎంతమందిని చేరుకుంది అది? చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భక్తులు, చిన్నపిల్లలకి ఇంకా బాగా నచ్చింది ప్రభుజీ, చిన్నపిల్లలకి ఇంకా బాగా నచ్చింది. అంటే భక్తులైనా సరే, అభక్తులైనా సరే ఆ సినిమా చూడని వాళ్ళు లేరు ఎవరు. ఓకే, అంటే అంతమంది దగ్గరికి భగవంతుడు తీసుకెళ్ళగలిగారు, అంతమంది భగవంతుడి గురించి వినగలిగారు, చూడగలిగారు. అలా చేసినటువంటి వ్యక్తికి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అది భగవంతుడు కృపగా వాళ్ళ మీద చూపిస్తారు. అలాంటి వ్యక్తులకి భగవంతుడి పట్ల ప్రేమ కలిగేలా చేస్తారు. కాబట్టి ఎవరైతే భగవంతుడి పట్ల ప్రేమని పొందుతారో వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు చేసినటువంటి ధర్మ, అర్థ, కామ అన్ని కూడా భగవంతుడికి అర్పించేసేస్తారు. సర్వం ధర్మార్థ కామాలను కూడా భగవంతుడికి అర్పించేస్తారు. సో అప్పుడు అలాంటి వ్యక్తులకి, వాళ్ళకి నిశ్చలమైనటువంటి భక్తిని పొందుతారు. అంటే ఎక్కడికి వస్తారండి? నిష్ఠా స్థాయికి వస్తారన్నమాట. వాళ్ళందరూ అనర్థ నివృత్తి దాటి నిష్ఠా స్థాయికి వెళ్తారు. నిశ్చలమైనటువంటి భక్తిని పొందేటువంటి స్థితికి వెళ్తారు. కాబట్టి భక్తిలో స్థిరంగా ఉండే అంత స్థాయిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. అది జ్ఞానం యొక్క లక్ష్యం. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. ఈ ఒక్క శ్లోకం చదువుకున్నాం మాతాజీ. సునీత మాతాజీ. సత్సంగలబ్ధయా భక్త్యా మయి మాం సా ఉపాసితా. సత్సంగలబ్ధయా భక్త్యా మయి మాం స ఉపాసితా. తవై మే దర్శితం సద్భి అంజసా వింధతే పదం. తవై మే దర్శితం సద్భి అంజసా వింధతే పదం. భావం: నా భక్తుల సాంగత్యముచే విశుద్ధ భక్తి యోగమును పడసిన వాడు సర్వదా నా అర్చనమునందు నెలకొనును. ఆ విధంగా అతడు నా విశుద్ధ భక్తులచే వెల్లడి చేయబడిన నా ధామం నాకు అతి సులభంగా చేరగలడు. భాష్యము: గడిచిన శ్లోకములందు శ్రీకృష్ణ భగవానుడు ప్రేమయుత సేవతో తనకు శరణుచుచ్చుట యొక్క విలువను నొక్కి చెప్పి ఉండెను. కానీ అటువంటి శరణాగతి లేదా భక్తి నిజముగా ఎట్లు సాధింపబడునని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఈ శ్లోకంలో భగవానుడు దానికి సమాధానము నొసగుచున్నాడు. మనుజుడు భక్తుల సంఘములో వసించవలెను. ఆ విధంగా అతడు శ్రవణము, కీర్తనము, స్మరణము మొదలుకొని నానా విధముగు భక్తియుత విధానములలో సహజముగాని 24 గంటలు నెలకొనగలడు. భగవానుని విశుద్ధ భక్తులు తమ దివ్యముగ వాక్కుల ద్వారా ఆధ్యాత్మిక జగత్తును వెల్లడి చేయగలరు. అంతటా ఆరంభ దశలోనున్న భక్తునికైనను భగవద్ధామానుభూతిని పొందుట సాధ్యమగును. ఆ రీతిగా రంజితుడైన సాధకుడు మరింత పురోగమించిన వాడై భగవద్ధామంలో భగవంతుని స్వయంగా సేవించుటకు క్రమముగా యోగ్యుడగును. భక్తులతో నిరంతర సాంగత్యమును నెరుపుచు వారి నుండి భక్తి యోగమును నేర్చుట ద్వారా మనుజుడు శీఘ్రమే భగవంతుని ఎడ, భగవత్ సేవ ఎడ గాఢానురక్తిని పడయును. అట్టి అనురక్తియే క్రమముగా విశుద్ధ భగవత్ ప్రేమగా పరిపక్వత చెందును. భగవన్నామమయమగు పలు మంత్రములు, ఇతర మంత్రములు ఎట్టి విశేష విలువ లేనట్టి కేవలము భౌతిక కల్పనలే అనియు, అందువలన ఏ నామమాత్ర మంత్రమైనను లేదా యోగ పద్ధతి అయినను చివరకు ఒకే ఫలమును కలిగించుననియు మూర్ఖులు పలుకుచుందురు. అట్టి బాహ్యమైన ఆలోచన ధోరణిని ఖండించుటకు భగవానుడు ఇచ్చట భగవద్ధామమునకు వెడలెడి విజ్ఞానమును వర్ణించుచున్నాడు. భగవంతుని నామ రూప గుణలీలలు మాయ అని పలికెడి మాయావాదుల అంటే నిరాకారవాదుల చెడు సాంగత్యమును మనుజుడు అంగీకరించరాదు.
వాస్తవమునకు మాయ పరమ శక్తిమంతురాలైన భగవానుని అల్పమగు శక్తి. ఎవడేని అజ్ఞానముతో మాయను పరతత్వము కన్నను ఉన్నతమైన స్థితికి కొనిపోవగోరినచో ఎన్నడును భగవత్ ప్రేమను పొందజాలక భగవంతుని గాఢ విస్మృతిలో పడిపోవును. భగవద్ధామమునకు వెడలుచున్నట్టి మహాభాగులకు భక్తులు ఎడ ఈర్ష్య కలిగిన వారితో మనుషుడు సాంగత్యం చేయరాదు. అట్టి ఈర్ష్యాలువులగు వ్యక్తులు భగవద్ధామమును హేళన చేయుదురు. భగవంతుని కథ యందును శ్రద్ధ కలిగిన వారికే విశుద్ధ భక్తులచే భగవద్ధామము వెల్లడి చేయబడుచుండును. శ్రద్ధావంతులకు భగవద్భక్తులను ఆశ్రయించడు జనసామాన్యమునందు ఈర్ష్యాలువులకు వ్యక్తులు కల్లోలమును సృష్టించుచుందురు. స్వప్రకాశము జ్ఞానానంద పూర్ణమునైన స్వధామములో భగవానుడు నిత్య విలసితుడై ఉండుననే విషయము విశుద్ధ భక్తుల ద్వారా శ్రవణము చేయనది జనులకు అర్థము కాదు. ఈ శ్లోకమునందు సంఘ అను పదము యొక్క ప్రాధాన్యము స్పష్టంగా వివరించబడింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి విశుద్ధ భక్తి అనేటువంటిది వస్తుంది. భగవంతుడి యొక్క ధామాన్ని కూడా దర్శించేటువంటి భాగ్యం మనకి ఎప్పుడు వస్తుందండి? భక్తుల సాంగత్యం. ఇప్పుడు మనం బృందావనం వెళ్ళాం 10 రోజులు తిరిగి వచ్చాం కదా. ఎవరెవరికి కలిగింది ఆ భాగ్యం? ఎవరెవరు మన సాంగత్యంలోకి వచ్చారో వాళ్ళకి కలిగింది అది కదా. లేకపోతే వాళ్ళు రాగలుగుతారా? భాగవతం గ్రూప్ లో లేకపోతే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరైనా తెలుస్తుందో మనం వెళ్తున్నాం అనే విషయం? తెలియదు. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు కూడా భగవంతుడి పట్ల ప్రేమను పొందే స్థాయికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే భక్తులు ధామాన్ని దర్శిస్తూ ఉంటారు. ఆ భక్తులు ధామాన్ని దర్శించేటప్పుడు ఆరంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దర్శిస్తారు. భగవంతుడు వాళ్ళకి ఆ విధంగా కృపను చూపిస్తారు. భగవంతుడి యొక్క కృప లేకుండా మనం ఎవరు కూడా ధామానికి వెళ్ళలేం. ధామానికి వెళ్ళామంటే భగవంతుడి కృప ఉంటేనే వెళ్ళగలుగుతాం. ఎవరెవరు రాలేకపోయారో వాళ్ళందరూ దురదృష్టవంతులు. భగవంతుడి కృప లేదు, భగవంతుడి ఆజ్ఞ లేదు వాళ్ళు రావడానికి. అనుకోవచ్చు కొంతమంది ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చారు, కొంతమంది అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చారు, కొంతమంది దీక్ష తీసుకున్నటువంటి భక్తులు కూడా వచ్చారు. అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితం వస్తుందా అంటే రాదు. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులు భగవంతుడి పట్ల భావ ప్రేమ స్థాయికి వెళ్తారు ధామాన్ని దర్శించడం వల్ల. ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారండి? ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం పురోగమిస్తారు, ఇంకా ముందుకు వెళ్తారు. భగవంతుడి పట్ల శ్రద్ధ పెరుగుతుంది, ధామం పట్ల శ్రద్ధ పెరుగుతుంది, భగవంతుడి యొక్క మనం ఏదైతే చర్చించామో వాటి పట్ల శ్రద్ధ పెరుగుతుంది. జపం చేయని వాళ్ళు చేయడం మొదలు పెడతారు, జపం చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ జపం చేయడం మొదలు పెడతారు. ఆల్రెడీ 16 మాలలు జపం చేస్తూ నియమ నిబంధనలు పాటించేటువంటి వాళ్ళు వాళ్ళలో ప్యూరిటీ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ ప్యూరిఫై అయిన వాళ్ళు ముక్తిని కూడా పొందుతారు. ఈ విధమైనటువంటి లాభం ఉంటుంది. కానీ వీటన్నిటికీ కారణం ఏమిటి? సాధు సంఘం. సాధు సంఘం లేకుండా ఇదంతా కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి అనేటువంటిది మనం చూస్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. ఎవరు పడితే వాళ్ళలో ఉండకూడదు సాంగత్యం. ఎవరైతే లౌకికంగా ఉంటారో వాళ్ళ సాంగత్యంలో ఉండకూడదు. ఎవరైతే కేవలం భౌతికమైనటువంటి విషయాలు మాత్రమే చర్చిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల వాళ్ళని దూరంగా ఉంచాలి. ఎవరైతే ఎప్పుడు కృష్ణ నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే కృష్ణ లీలలను శ్రవణం చేస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడి సేవ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి దగ్గర ఉంటే అప్పుడు మనకి కూడా భగవంతుడి పట్ల భక్తి ప్రేమ అనేటువంటిది వస్తుంది. సాంగత్యం కారణంగా వస్తుంది. సాంగత్యం ఇట్లా ఉండండి మాతాజీ సందర్భం. సో సాంగత్యం లేకుండా మనకి అది రాదు. కాబట్టి మనం కేవలం భగవన్ నామాన్ని స్మరణం చేసేటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం అనేటువంటిది మనకి మేలు కలిగించేటువంటిది. లేదు అని అంటే కనుక మనము పతనం చెందుతాం. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీస్. ఇది భగవంతుడు బద్ధముక్త జీవుల గురించి మాట్లాడినటువంటి. తర్వాత మళ్ళీ ఉద్ధవుడు ఏదో ప్రశ్నిస్తారు, మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు మళ్ళీ కొన్ని శ్లోకాల్లో ఈ అధ్యాయంలో తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యం చ పతితానాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే